హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ ఆట చెప్పి చాలా రోజులు అయిపోయింది కదండి. బట్ ఇప్పుడైతే చిన్న మేకింగ్ వీడియో అనమాట. ఇది అందరూ పోస్ట్ చేశారు, బట్ నా స్టైల్లో చూపిద్దామని అయితే నేను అనుకుంటున్నాను. డిస్క్లైమర్ వచ్చేసరికి ఓన్లీ నా స్టైల్ అనమాట. సో మీరు అలా చేశారు ఇలా చేశారని బ్యాడ్ కామెంట్స్ అయితే అసలు పెట్టొద్దు. ఒక్కరికైనా యూజ్ అయిద్దని నేను ఈ వీడియో పెడుతున్నాను అనమాట. దీనికి ఏంటి అంటే 6K ఐ షేప్ 3mm రౌండ్ గమ్ము కావాలన్నమాట మనకి. మెయిన్గా ఫస్ట్ వచ్చేసరికి 3mm రౌండ్. తమ్నైల్లో చూసే ఉంటారు కదా ఏ డిజైన్ అనేది. ఎక్కువ మంది లీఫ్ ప్యాటర్న్ అయితే ఎక్కువ రిటర్న్ గిఫ్ట్లో సేల్ అవుతాయి కదా. సో దట్ అదే చూపిద్దామని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. ఏదైనా వీడియో కొంచెం అటు ఇటుగా ఉంటే అడ్జస్ట్ అవ్వండి. చాలా వరకు చాలా పర్ఫెక్ట్గా మంచిగా నీట్గానే తీసాను. ఎక్కడో ఒకటి అరా కొంచెం పోయి ఉంటుంది, అడ్జస్ట్ అవ్వాలి. సో మధ్యలో వచ్చేసరికి 4mm అయినా పెట్టుకోవచ్చు, 3mm అయినా పెట్టుకోవచ్చు అండి. అది వచ్చేసరికి టోటల్గా మన ఇష్టం అనమాట. ఆర్ కస్టమర్ ఏమైనా నాకు ఇట్లా మధ్యలో పెద్దది కావాలి అని అడిగితే మాత్రం అది క్లయింట్ నీడ్, మనం ఏం చెప్పలేము. బట్ మనకేమి చెప్పనప్పుడు అయితే నా ఇష్టము మన ఇష్టము. సో నేను ఎక్కువ 3mm వాడతాను అనమాట. అంటే 4mm మళ్ళీ 3mm ఇట్లా చూడ్డానికి ఏదైనా ఒకటేలా ఉంటుంది. కొంచెం వేరియేషన్ ఏమన్నా అనిపిస్తుందేమో కానీ నాకు ఎప్పుడు అట్లా అయితే అనిపించలేదు. సో నేను ఎప్పుడు 3mm వాడతాను అనమాట. 3mmని సేమ్ మళ్ళీ అట్లనే ఏదైతే ఫస్ట్ ఎడ్జ్లో పెట్టుకున్నానో దానికి కరెక్ట్గా పైన చూసారు కదా, మీకు వీడియోలో ఎట్లా అయితే కొలత చూపిస్తున్నానో అట్లా పెడతాను అనమాట. సో గమ్ అనేది నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపించడానికి అట్లా, కాకపోతే ఒకటి డ్రాప్ అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అనమాట. మనకి ఎట్లా చేయి తిరిగితే అట్లా పెట్టుకోవచ్చు. గమ్ వచ్చేసరికి నేను ఫెవిక్రిల్ కోన్ వాడుతున్నాను ఈ మధ్య కాలంలో. బట్ నా దగ్గర అది అయిపోయింది, అవుట్ ఆఫ్ స్టాక్ అయి ఉండే. సో నా దగ్గర ఇంకా ఫెవిక్రిల్ ఇది గమ్ బాటిల్ ఉంటే తప్పక ఇంకా గమ్ బాటిల్ యూజ్ చేయాల్సి వచ్చింది వీడియోలో. ఇది వచ్చేసరికి ఏంటి అంటే ఒక క్లయింట్ నీడ్ అనమాట. ఒక 6-8 pairs అనుకుంటాం. 8 pairs నీడ్ అయితే 7 చేసేసాను. ఒకటి నాకు అనిపించింది, సరే ఛానల్లో మేకింగ్ వీడియోస్ కూడా పెట్టట్లేదు కదా, సో ఇట్లా పెడదాము, ఎట్లా రెస్పాన్స్ వస్తుందో చూద్దాము అన్నట్టయితే పెట్టానమాట. సో సేమ్ ఇట్లానే ఎలా అయితే 2 sides పెట్టామో అలాగే ఇంకొక సైడ్స్ కూడా కొలతలాగా చూసుకొని ఇట్లా, అంటే నాకంటే కొంచెం తెలుసు అనమాట ఏ సైడ్ పెడితే ఏంటి అనేది. సో దట్ నేను అట్లా పెట్టేశాను. చూసారా 4 sides ఈక్వల్గా అయితే పెట్టానమాట. ఇప్పుడు 4 sides పెట్టిన తర్వాత 3mmతో పని అయిపోయింది. సో 6K ఐ షేప్ అనమాట. 6K ఐ గ్లాసీ వైట్ 10 grams అయితే మ్యాక్సిమం ఒక 3-4 pairsకి వచ్చేస్తుందండి. ఇంకా పైనే వస్తుంది, బట్ అప్రాక్సిమేట్గా చెప్తున్నాను బిగినర్స్ కోసము. ఇది వచ్చేసరికి ఏంటి అంటే 6K ఐ షేప్ నేను దగ్గరగా పెట్టాను. అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ కూడా ఉంటుందండి దీంట్లో, దగ్గరగా పెట్టండి ఓకే, లేదు దూరంగా పెట్టండి కొంచెం యాంగిల్ అంతా వస్తుంది కదా అనే క్లయింట్స్ కూడా ఉంటారనమాట. అది కూడా మనం చూసుకొని క్లయింట్ నీడ్ని బట్టి, ఏమీ చెప్పలేదంటే మీ ఇష్టం, మీకు ఎట్లా అవకాశం చేస్తే మంచిగా పర్ఫెక్ట్గా ఫాస్ట్గా అయిపోతుందో అలా పెట్టుకోండి. సో దట్ ఏంటి అంటే అప్పుడు బాగుంటుంది. ఈ కుందన్స్ నేను మూతలో వేయడానికి రీజన్ ఏంటంటే అండి, ఇప్పుడు ఇదే ఏదైతే మనకి రివర్స్ తిరగాలో అది మనం చేత్తో తిప్పక్కర్లా, జస్ట్ ఇట్లా ట్యాప్ చేస్తే దానంతటా అవే తిరుగుతాయి అనమాట. సో అలాంటి టైంలో మనకి యూజ్ అయ్యిద్ది అనే ఒక విషయంతో నేను ఇట్లా మూతలో అయితే వేసుకుంటున్నాను అనమాట. మీరైతే దేంట్లో వేస్ట్ చేస్తారు, కిందే వేస్తారా, మీకు మీరే తిప్పుకుంటారా అనేది కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అది వచ్చేసరికి ఒక సైడ్ అయిపోయింది కదా, నెక్స్ట్ సైడ్ అయితే ఇదనమాట. అంటే నేను ఒకేసారి ఒక 3-4 pairs ఆర్ కనీసం 3 pairs అన్న చేతిలో పట్టుకొని ఇట్లా 3mm అంటించి చేసేస్తానమాట. ఒక్కొక్క పేరుగా అయితే ఎప్పుడు చేయలేదు నేను. అంటే ఒక్కొక్క పేరు వస్తే చేసేదాన్ని, బట్ ఎప్పుడు ఒకటి కన్నా ఎక్కువే పేర్స్ వచ్చేవి కాబట్టి ఇట్లాగా పట్టుకొని నాకు అలవాటు అయిపోయింది. సో దట్ అట్లా అయితే చేస్తానన్నమాట. సో ఇంకా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నానండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ప్రమోషన్ అయిపోయింది కదా, మరి అంతే కదండి, మనది మనమే ప్రమోట్ చేసుకోవాలి, మన కోసం ఎవరు చేయరు. సో ఇది వచ్చేసరికి పింక్ కలర్ అనమాట. పింక్ కలర్కి వైట్ కాంబినేషన్ మీద బాగా అనిపించింది నాకు మంచిగా. సో మీకు చూపిస్తే బాగుండిద్ది అని చెప్పి ఇది తీసుకోవడానికి రీజన్ అయితే ఇది అనమాట. బట్ వీడియో ఎండింగ్లో చూపిస్తాను నాకు ఎన్ని pairs ఆర్డర్ వచ్చింది, నేను ఎట్లా ఫినిష్ చేశాను అనేది కూడా. 100 pairs అయితే ఆర్డర్ మనం డిస్పాచ్ చేసామండి. ఇది వచ్చేసరికి మొత్తం డిజైన్ అయిపోయిన తర్వాత ఈ ప్లేసెస్ ఉంటాయి కదా పర్టికులర్ ప్లేసెస్లో, దాంట్లో కూడా 3mm అంటే క్లయింట్ నీడ్ ఆర్ మన ఇష్టము, మన దగ్గర ఉన్న మెటీరియల్ నీడ్ పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు. బట్ నేను ఏదైతే 100 pairs చేశానో దాంట్లో 3mm రౌండ్ అయితే పెట్టలేదు. సో క్లయింట్ వచ్చేసరికి నాకు అదేం చెప్పలేదు.
సో మెన్షన్ చేయనప్పుడు నేను పెట్టలేదు. బట్ నాకు మెన్షన్ చేసి నాకు ఇది కావాలండి అని అడిగిన క్లయింట్కి మాత్రం డెఫినెట్గా పెట్టించాను. సో దట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ క్లయింట్ హ్యాపీ, ఈ క్లయింట్ హ్యాపీ అవుతారు కదా, మనకి నచ్చింది చేయకుండా వాళ్ళు చెప్పించేసేలాగా అనమాట. టోటల్గా సెట్ అయితే ఇట్లాగా ఫినిష్ అయిపోయింది. 5 మినిట్స్లో వీడియో పెట్టడం కష్టమేనండి, అది ఒక 20 మినిట్స్ 10 మినిట్స్ పట్టుంటుంది. బట్ ఏంటి అంటే చూపించాలి కదా, చెప్పాను కదా 8 పేర్స్ వచ్చిందని చెప్పి, 8 ఇవే అనమాట. ఒక 4 పేర్స్ ఇవి, 4 పేర్స్ ఏమో గ్రీన్ 2 పింక్ 2 అట్లా 4 కింద ఇట్లాగా మిక్స్డ్ లాగా వచ్చాయన్నమాట. ఈ ఆర్డరు తను మీషోలో సేల్ చేసుకుంటారు. సో దాంట్లో వచ్చిన దాన్ని వచ్చినట్టు నాకు షేర్ చేస్తూ ఉంటారు. తనకేంటబ్బా ప్రాఫిట్ అంటే ఆ డీలింగ్ వేరే ఉంటుందండి. అది వచ్చేసరికి ఎవరికి చెప్పరు కదా, ఇంపార్టెంట్ టిప్స్ అన్నట్టు. సో ఇది వచ్చేసరికి ఇట్లా 8 పేర్స్ అయితే వాళ్ళకి చేసి ఇచ్చేసాను. సో వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. డిస్పాచ్ కూడా అయిపోయింది, రివ్యూ కూడా నాకు వచ్చేసింది అనమాట. నేను రివ్యూస్ అన్నీ కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తున్నాను ఎప్పటికప్పుడు, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు ఫైనల్గా నాకు వచ్చిన 100 పేర్స్ ఆర్డర్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఎంత కష్టపడి ఎంత టైం లేకపోయినా 4 డేస్లో చేశానమాట. ఇట్స్ నాట్ ఈజీ అనమాట. సో మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే ఏం లేదండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నలుగురికి షేర్ చేయండి ఈ వీడియో. సో దట్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. పర్చేస్ చేసుకోవాలంటే పర్చేస్ చేసుకుంటారు, లేదు అంటే వీడియో చూసి సబ్స్క్రైబ్ అయినా చేసుకుంటారు కదా. సో మీతో పాటు నన్ను కూడా మీ దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అనమాట. ఇంత పెద్ద ఆర్డర్ చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ఆర్డర్ నాకు ఒక యూట్యూబర్ నుంచే వచ్చిందనమాట. సో స్పెషల్ థ్యాంక్స్ టు హర్ అనమాట. అంటే తన నేమ్ నేను రివీల్ చేయాలి అనుకోవట్లేదు. సో దట్ తనకి కూడా చెప్పాను, నేను నేమ్ అయితే చెప్పను అన్నట్టు. సో తను కూడా ఓకే నేను వీడియో అయితే పెట్టుకోను అన్నట్టే చెప్పారు. సో తను నాకు రెస్పెక్ట్ ఇచ్చింది, నేను తనకి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి సో తను నేను చెప్పాలి అని అనుకోవట్లేదండి. ఇది వచ్చేసరికి 100 పేర్స్ అయితే ఇట్లా డిస్పాచ్ చేశాను అనమాట. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. బాయ్.